ఆకాష్ ఫోన్ చేయడం వల్ల అమర్ ఇంకా ఆకాష్ అని చెప్పి తెలుసుకుంటాడు. అలాగే బాగా మెడిసిన్ తీసుకొస్తుంది. మేడం ఆటో ఇంతకంటే ముందు వెళ్దు అని చెప్పి ఆటో డ్రైవర్ అనగానే సరే అని చెప్పి ఇంకా బాగా ఇంకా మెడిసిన్ తీసుకొని కింద దిగిపోతుంది. ఇంకా టెన్షన్ పడుతుంటుంది. సరే అని చెప్పి అనుకుంటూ అటు ఇటు తిరుగుతుంటుంది. కానీ ఎక్కడన్నా అర్థం కాక సందులో తిరుగుతుంది. అమర్ అనుకున్న విధంగా ఎలా సరే ఆకాష్ ఎక్కడ తెలుసుకొని అనుకుంటూ ఉంటారు. ఇదేంటి అమర్ ఇంకా ఫోన్ చేయలేదు, అసలు నేను చెయ్యాలి అని చెప్పి రణవీర్ చాలా టెన్షన్ పడిపోతుంటాడు. సరే నేనే ఫోన్ చేస్తాను అనుకుంటూ ఫోన్ చూస్తూ ఉంటాడు. ఇదేంటి నేను ఫోన్ ఎక్కడ పెట్టా అని చెప్పి రణవీర్ అనుకుంటూ అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆకాష్ దగ్గర ఫోన్ ఉండి గమనిస్తూ ఉంటాడు. కంగారు పడుతూ ఉంటాడు. ఆకాశం ఉలికి పలుకు లేకుండా ఉంటాడు. ఇంకా అమర్ మెల్లింగా ఫోన్ ఆన్ చేసి ఉండడం వల్ల ఆకాష్ ఎక్కడ తెలుసుకునే విధంగా అమర్ మెల్లింగ్ వస్తూ ఉంటాడు. ఆకాష్ ఇంకా అలాగే రణవీర్ చూస్తూ ఉంటాడు. ఇదేంటి వీడేంటిలాగా ఉన్నాడు, కొంత తీసి పోయాడా ఏంటి అని చెప్పి రణవీర్ అనుకుంటూ ఒకసారిగా ఆక్సిజన్ మాస్క్ తీసి చూసి శ్వాస ఆడుతున్నాడు. అంటే కాసేపట్లో ఇంకా పోతాడు అన్నట్టు చూస్తూ ఉంటాడు. ఇంకా రణవీర్ అలాగే పక్కన కూర్చొని ఆకాష్ చూస్తుంటాడు. ఆకాష్, అరే ఆకాష్ కలుతాడు, రే అరే ఆకాష్ ఆకాష్ అని చెప్పి అదే పనిగా రణవీర్ లేపుతుంటాడు. పక్కన ఇంకా ఫోన్ ఉంటుంది. ఒకసారి ఫోన్ తీసుకొని చూస్తూ ఉంటాడు. ఇంకా షాక్ అవుతూ ఉంటాడు. ఇదేంటి ఫోన్ ఆన్లో ఉంది అని చెప్పి అనుకుంటూ రణవీర్ చూసి షాక్ అయిపోతుంటాడు. అంటే నా ఫోన్ తీసాడని చెప్పి అర్థమైపోతుంది. అంటే అమర్కి ఫోన్ చేసినమాట. అరే ఆకాష్, అమర్ కొడుకుని ఇచ్చినావు కదరా నువ్వు, 10 నిమిషాలు ఫోన్ కాల్ ఉందంటే ఈ పాటికి అమరేందో ఫోన్ ట్రాప్ చేసి ఉంటాడు కదా అని చెప్పి ఇంకా రణవీర్ డౌట్ వచ్చేస్తుంది. ఇంకా ఆకాశం చాలా పాపం చూస్తూ ఉంటాడు. ఇంకొకసారిగా రణవీర్ ఇంకా ఫోన్ చెవులో పెట్టుకొని వింటూ ఉంటాడు. ఇంకా వాడు ఇంకొచ్చేస్తూ ఉంటాడు. ఇంకా అమరేంద్ర తన కొడుకుని తీసుకుపోతాడు. ఇంకా నాకు ఎప్పుడు నా కుదురుని చెప్పడేమో అని చెప్పి రణవీర్ టెన్షన్ పట్టుకుంటూ ఉంటాడు. నాకు అసలు ఆస్తి రాదు, అసలు ఏంటి నేను జీవితాంతో జైల్లో మగ్గిపోవాలా, అమరేమో వాడి ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాడా, అలా జరగకూడదు అని చెప్పి రణవీర్ ఆశపడుతూ ఉంటాడు. ఇంకా ఆకాష్ చాలా కోపం చూస్తూ ఉంటాడు. ఇంకా ఆకాష్ చోత అలా పడి ఉంటాడు. ఇంకా తర్వాత ఇంకా అమర్ ఇంకా అలాగే ఫోన్ ప్రకారం అలాగే సౌండ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. ఇంకా రణవీర్ కంగారు ఎక్కువైపోతూ ఉంటుంది. ఇంకా అమర్ వచ్చేస్తాడు అని చెప్పి అనుకుంటాడు. ఇంకా చేసి ఫోన్ ట్రేస్ చేసే ఉంటాడు అని చెప్పి భయపడిపోతూ ఉంటాడు. అదే పనిగా ఆకాష్ చాలా కోపం చూస్తూ ఉంటాడు. ఏం సార్ ఏమైంది అని రాతోను ఇంకో రాతో సౌండ్ ఇక్కడ వస్తుంది. ఆకాష్ కూడా ఇక్కడే ఇంట్లో ఉన్నాడు అని చెప్పేసి డౌట్గా చెప్తూ ఉంటాడు. అని చెప్పేసి రాతో అనుకుంటూ సార్ ఇక్కడ 3 ఇళ్ళు ఉన్నాయి, వీటిలో ఏ ఇంట్లో ఉన్నాడు అని చెప్పి ఎస్ఐ గారు ఓ పని చేద్దాం, 3 ఇంట్లో వెళ్ళి చూద్దాము, రాతో ఇటు ఎస్ఐ వీటిల్లు అని చెప్పేసి అమర్ ఇంకా చెప్తూ ఉంటాడు. ఇంకా అమర్ ఇంకా ఇంకో ఇంట్లో వెళ్తూ ఉంటాడు. నాకు లేని సంతోషం అమర్ దక్కకూడదు, నాకు దక్కపోతే అమ్మకి వీడి దక్కకూడదు అని చెప్పి రణవీర్ ఆశపడిపోతూ ఉంటాడు. ఇంకా అదే పరంగా చాలా కోపం ఆకాష్ చూస్తూ తనకున్న ఆక్సిజన్ మాస్క్ తీసేస్తాడు. ఇంకా ఆక్సిజన్ తీసేయడం వల్ల ఇంకా ఆకాష్ ఊపిరి పీల్చుకుని ఇబ్బంది అవుతుంది. గట్టిగా ఇంకా ఆశపడిపోతూ ఉంటాడు. అదంతా రణవీర్ చాలా కోపం చూస్తూ ఉంటాడు. అరే చావరా చావు, నీ చావు చూసి మీ నాన్నకు బుద్ధి రావాలి, ఎలా కాపాడుతుందని చూస్తా అని చెప్పేసి రణవీర్ ఇంకా చాలా ఆలస్యంగా ఆకాశం చూస్తూ ఉంటాడు. ఇంకా ఆకాష్ చాలా ఇబ్బందిగా గాలి పీల్చుకుంటూ ఉంటాడు. రణవీర్ ఇంకా చాలా కోపం ఎక్కువైపోతుంది. ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా అమర్ తర్వాత ఒక ఇంట్లోకి వస్తూ ఉంటాడు. ఈ లంచ్ అనుకుని డోర్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. రణవీర్ కరెక్ట్గా ఆకాష్ పక్కన ఉంటాడు. ఆకాష్ ఇంకా మాస్క్ అయిపోవడం అలాగే ఊపిరి పీల్చుకొని చాలా ఇబ్బందిగా అమర్ చూస్తుంటాడు. అమ్మకి ఇంకా చాలా కోపం వస్తుంది. రణవీర్ కూడా షాక్ అవుతుంటాడు. ఇంకా అమ్మని అలా చాలా కోపం చూస్తుంటాడు. అమర్ వచ్చి ఇంకా ఆకాష్ ఇంకా మాస్క్ పెట్టబోతూ ఉంటాడు. కానీ రణవీర్ ఆపుతూ ఉంటాడు. ఇంకా రణవీర్ అదే పని నెట్టేసి అమర్ వెళ్ళి ఇంకా ఆకాష్ని పెట్టబోతూ ఉంటాడు. నువ్వు మావాడు కదా, నేను ఎంత పెద్ద సేఫ్ ప్లేస్ సరే కనిపెట్టేశావు కదా, నా కూతునవ్వకుండా నువ్వు నీ కొడుకుని కాపాడుకోలేవు అని ఇంకా రణవీర్ అనగానే అరే వాడు చావబోతున్నాడు, ఊపిరాడక కొట్టుమిట్టి ఆడుతున్నాడు ఆకాష్ అని చెప్పి అమర్ వెళ్ళిపోతుంటాడు. అరే ఎక్కడికి వెళ్తావరా అని చెప్పి రణవీర్ ఆపుతూ ఉంటాడు. రణవీర్ అదే పని కొడుతూ ఉంటాడు. ఇంకా అమర్ వెళ్ళి ఆకాష్కి ఆక్సిజన్ పెడుతూ ఉంటాడు. ఆకాష్ నాన్నొచ్చాడు, నీకేం కాదు, నువ్వు భయపడుకో అని చెప్పి ఆకాష్ అమర్ అంటూ ఉంటాడు. అరే నిన్ను ముందు నా కూతురు అక్కడ చెప్పరా, అప్పుడు నీ కొడుకుని ఇస్తాను అని. వెంటనే ఆక్సిజన్ అందకపోతే వాడు ఊపిరాడదురా అని అమర్ అంటూ ఉంటారు. నా కూతురు ఇవ్వకపోతే నా పడు ఊపాడదురా, నేను జైలు చచ్చిపోవాలరా అని రణవీర్ అనగానే అరే అదే కూతురు కోసం నువ్వేమి ప్రేమ జరగట్లేదు, ఆస్తి కోసం అడుగుతున్నావు అమర్ అనగానే ఎందుకోతే ఏంట్రా, నా కూతురు ఇస్తావా లేకపోతే నీ కళ్ళ ముందు నేను చంపుకుంటావా తేల్చుకో అని రణవీర్ అనగానే అమర్ కోపం వచ్చి ఒక్కసారి రణవీర్ కాలుతో కొడతాడు. ఇంకా రణవీర్ బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతూ ఉంటాడు. ఒరే అని చెప్పేసి అమర్ చాలా కోపం వెళ్ళి రణవీర్ అదే పని బాగుతూ ఉంటాడు. రణవీర్ కూడా అదే పనిగా అమర్ తోసేస్తూ ఉంటాడు. నిన్ను అని చెప్పేసి అమర్ అంటూ ఉంటాడు. ఇంకా అరే అని చెప్పేసి ఒక్కసారి రణవీర్ చెయ్యి వెనక మెలిపెట్టేసి అదే పనిగా
అమర్ కొడుతూ ఉంటాడు. కానీ రణవీర్ మాత్రం అదే పనిగా అమర్ మీదకి వస్తూ ఉంటాడు. ఇంకా ఆకాష్ చాలా ఇబ్బందిగా ఊపిరి పీల్చుకుంటూ ఉంటాడు. ఇంకా అమర్ ఆక్సిజన్ పెట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ రణవీర్ మాత్రం పదే పదే అడ్డొచ్చి ఆపుతూ ఉంటాడు. ఇంకా అక్కడేమో బాగా చాలా టెన్షన్ పడుతూ ఇంకా మెడిసిన్ తీసుకొని సందు పరిగెడుతుంటాడు. మిస్ అమ్మ నువ్వేంటి వచ్చావు అని రాతోడు. కానీ రాతోడు ఆయన ఎక్కడ రాతోడు ఇదిగో అంటే మెడిసిన్ తీసుకొచ్చాను ఆకాష్ కనిపించాడా అని బాగి అనగానే ఆకాష్ బాబు ఇక్కడ ఎక్కడో ఇంట్లో ఉండుంటాడు సార్ వెతుకుతున్నారు అని రాతోడు అంటూ ఉంటాడు. ఇంకా అదే పనిగా ఎస్ఐ గమనిస్తూ ఉంటాడు. ఆకాష్ ఆకాష్ అని చెప్పి అమర్ వెళ్ళి ఆక్సిజన్ మాస్క్ పెట్టబోతూ ఉంటాడు. ఇంకా అలాగే ఊపిరి పీల్చుకునేలాగా చేస్తూ ఉంటాడు. ఇంకా రణవీర్ వచ్చి కర్రతో దాడి చేస్తూ ఉంటాడు. ఇంకా అమర్ ఇంకా అడ్డుపడుతూ ఉంటాడు. ఇంకా రణవీర్ అదే పనిగా అరే నా ఫ్యామిలీ జోడు రావద్దని చెప్పి నీకు ఎన్నిసార్లు చెప్పాలరా వినవా నువ్వు మారవా అని చెప్పి అమర్ చాలా కోపంగా రణవీర్ కొడుతూ ఉంటాడు. ఇంకా అదిగో ఆ ఇంట్లో అడ్డునిపిస్తున్నాయి అని చెప్పి అక్కడ ఉన్నారేమో అని చెప్పి ఎస్ఐ అంటూ తొందరగా పదండి ఆకాష్కి ఇంజక్షన్ ఇవ్వాలని చెప్పి బాగి అంటూ ఇంకా ముగ్గురు కలిసి వస్తూ ఉంటారు. ఇంకా అమర్ అదే పనిగా రణవీర్ కొడుతూ ఉంటాడు. ఆకాష్ నువ్వు బ్రీత్ తీసుకుని వచ్చేస్తున్నా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఏంటని ఎక్కడికి వెళ్ళేది నీ కళ్ళ ముందే నీ కన్ను కొడుకు చావు చూడాలి అని ఇంకా రణవీర్ ఆశపడుతూ అదే అమర్కి అడ్డొస్తూ ఉంటాడు. ఇంకా అనుకున్న బాగి రూమ్ లోకి వస్తుంది. ఏమండి అని చెప్పి ఇంకా బాగి చూస్తూ ఉంటుంది. ఆకాష్ ఆకాష్ అని చెప్పి బాగి వెళ్ళి కంగారు పడుతుంది. అప్పటికే ఆకాష్ ఉడుకు పలుకు లేకుండా ఉంటారు. ఇంకా రాత్రి కూడా చాలా కంగారు పడి ఆకాష్ ఆకాష్ అంటూ ఉంటారు. లే నాన్న ఒక్కసారి కళ్ళు తెలరా నన్ను చూడు నాన్న అని చెప్పి నేను వచ్చాను మిస్ అమ్మని వచ్చాను నీకేం కాదు అని చెప్పి ఇంకా బాగి అంటూ అదే పనిగా ఆకాష్ లేపే ప్రయత్నం చేస్తుంది. అప్పటికి ఆకాశం సోతపు ఉంటాడు. ఇంకా అమర్ అదే పనిగా రణవీర్ కొడుతుంటాడు. ఆ తర్వాత ఎస్ఐ అడ్డు వస్తుంటాడు. ఎస్ఐని కూడా రణవీర్ తోసేస్తూ ఉంటాడు. ఇంకా అదే పనిగా అమర్తో గొడవ పడుతుంటాడు. ఏమండి ఆకాష్ ఆకాష్ అండి అని అమర్ని అదే పనికి బాగా చెప్తుంది. బాగి నువ్వు ఆకాశం చూసుకో అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అప్పటికి అసలు ఏం అర్థం కాదు. బాగి చాలా కంగారు పడుతుంది. ఆకాష్ ఎంత లేపినా సరే లేకపోతే టెక్స్ట్ పడిపోతుంటారు. ఇంకా అదే పనిగా రణవీర్ ఇంకా అమర్ని కూడా నెట్టేస్తూ ఉంటాడు. ఇంకా అమర్ మాత్రం చాలా కోపంగా అదే పనిగా రణవీర్ కొడుతూ ఉంటాడు. ఇంకా బాయికి అర్థంగా ఏడుస్తుంటుంది. ఆకాష్ ఎంత లేపినా సరే ఇంకా లేకడు ఇంకా టెన్షన్ పడిపోతుంది. రాతోడు ఇగో వీడిని చూసుకో వీడితో నాకు పని ఉంది అని చెప్పి అమర్ అనగా రాత్రి చూస్తూ ఉంటాడు. ఆకాష్ ఆకాష్ కలుతారా అని చెప్పి గాలి పీల్చుకోరా అని చెప్పేసి అదే పనిగా అమర్ అంటూ ఉంటాడు. అప్పటికే రణవీర్ సోద పడుతూ ఉంటాడు. ఇంకా రాత్రి వెళ్ళి పక్కన తాడు తీసుకొచ్చి ఇంకా రణవీర్ కట్టేస్తూ ఉంటాడు. హాస్పిటల్ తీసుకెళ్దాము అని అమర్ అనగానే అంత టైం లేదండి మెడిసిన్ తీసుకొచ్చాను ఇక్కడే ఇంజక్షన్ చేయాలి అని భాగంగానే అసలు డాక్టర్ లేకుండా ఇంజక్షన్ చేస్తాము డోస్ అంతా మనకు వస్తుంది అమరంగా వస్తూ డాక్టర్తో మాట్లాడండి ఇగో డోస్ ఏమన్నారు అని చెప్పి బాగి అంతా చెప్తూ ఉంటుంది. ఇంకా సార్ అని చెప్పేసి ఇంకా రాత్రి ఇంకా వెళ్తూ ఉంటాడు. ఇంకా బాగా ఇంకా మెడిసిన్ ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఇంకా డాక్టర్ చెప్పినట్టే చూస్తుంది. ఇగో డోసు కరెక్ట్గా ఇవ్వాలి ఎక్కువైనా తక్కువైనా గో ప్రమాణం చెప్పేసి అమరగానే మీరు కంగారు పడండి ప్లీజ్ అని చెప్పేసి ఇంకా బాగి అంటూ ఇంక ఇంజక్షన్ చేసి సిద్ధమవుతాడు. ఆకాష్ ఆకాష్ అని చెప్పి ఇంకా అమర్ లేపే ప్రయత్నం చేస్తుంటాడు. ఇంకా బాగి అనుకున్న విధంగా డాక్టర్ చెప్పినట్టే ఇంక ఇంజక్షన్ చేసి సిద్ధమవుతూ ఉంటుంది. అనుకున్న విధంగా ఇంక ఇంజక్షన్ ఆకాష్ చేస్తాడు. అమర్ పక్కన చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇంకా బాగి భారం వేసి ఇంకా ఆకాష్ ఇంజక్షన్ చేస్తూ ఉంటుంది. నాన్న ఆకాష్ అని చెప్పి బాగి ఓ పక్క అమర్ పక్క రాత్రి అదే పని లేపుతూ ఉంటారు. ఆకాష్ ఆకాష్ లెగు అని చెప్పి ఇంకా బాగి ఏడుస్తుంటుంది. కలుతరు అని చెప్పి బాగి కళ్ళ నీళ్ళు పెట్టింది. అమ్మ కూడా చాలా టెన్షన్ పడిపోతుంటాడు. అరే నాన్నని చూడరా లెగు అని చెప్పి అమ్మకి లేపుతూ ఉంటాడు. ఆకాష్ బాబు అని చెప్పి రాత్రి పిలుస్తూ ఉంటారు. ఆకాష్ అప్పుడు కూడా ఇంకా ఉలుకు పలుకు లేవడం చూసి ఇంకా బాగా ఏడుస్తుంది. అసలు ఏమైందో అర్థం కాదు టెన్షన్ పడిపోతుంది. అయ్యో అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అమ్మకి కూడా ఇంకా ఏం అర్థం కాదు టెన్షన్ పడిపోతుంది. అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా ఒక్కసారిగా భయం వేసి ఒకసారి పల్స్ ఏమన్నా ఆడుతుందా లేదని చెప్పి అమర్ ఇంకా ఆకాష్ చేయి పట్టుకొని చూస్తూ ఉంటాడు. ఒకసారి షాక్ అవుతూ ఉంటాడు. ఆకాష్ ఆకాష్ అని చెప్పి ఇంకా బాగి లేపి బాగి ఆకాష్ అసలు పల్స్ ఆడట్లేదు అని చెప్పి అమర్ అన్న మాటకి ఇంకా బాగి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా అలా చూస్తూ ఉంటుంది. ఇంకా భయపడుతూ ఉంటుంది. ఇంకా అమర్ కూడా ఇంకా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి అసలు పల్స్ కూడా ఆడట్లేదు అని చెప్పేసి ఏడుస్తుంది. లేదు అని చెప్పేసి ఇంకా బాగి అంటుంది. లేదు అని ఏడుస్తూ ఆకాష్ నువ్వు అసలు నీకేం కాదు నేను వెళ్ళనేవను అని చెప్పి అంటూ ఇంకా బాగి అదే పని ఆకాష్ చెప్తుంది. ఆకాష్ కలుతారు నాన్న అని చెప్పి అంటుంది. ఇంకా రాతోడు ఎస్ఐ షాక్ అవుతుంటాడు. ఇంకా రాతోడు ఏడుస్తూ ఉంటాడు. ఆకాష్ అని చెప్పి గుండె మీద అదే పనిగా బాగి గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటుంది. అమర్కి అసలు ఏం అర్థం కాదు. ఇంకా అలా చూస్తూ ఆకాష్ అంటూ ఉంటారు. బాగి అదే పని గుండెల మీద అదే పనిగా తన చేతితో నొక్కుతూ ఉంటుంది. ఇంకా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఏం చేయాలి అర్థంగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా బాగి అలా కూలిపోతూ ఉంటుంది. కానీ అప్పుడు కూడా ఆకాష్లో ఏ ఉలుకు పలుకు ఉండదు. ఇంకా అలాగే ఏడుస్తూ ఉంటారు. ఆకాష్ అని చెప్పి ఇంకా బాగా ఒక్కసారి ఆకాష్ ఊపిరి పీల్చుకుంటూ ఉంటాడు.
ఇంకా బాగి అమర్ రాత్రి అసలు సంతోషపడుతుంటాడు. ఆకాష్ ఆకాష్ అని చెప్పి ఇంకా బాగి అంటూ ఆకాష్ లేపుతూ ఉంటుంది. అప్పుడే మెల్లింగా ఆకాష్ ఊపి పీల్చుకుంటూ ఉంటాడు. ఇంకా దేవుడి మీద అదే భారం వేసి దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఆకాష్ మెల్లి కళ్ళు తెరుస్తుంటాడు. మిస్ అమ్మంచి అంటూ ఉంటారు. ఆకాష్ ఆకాష్ థ్యాంక్స్ ఆకాష్, ఇంకో నువ్వు తిరిగి వచ్చావు. అమర్ బాగి ఇంకా అలా సంతోష్ చూస్తూ ఉంటారు. ఇంకా బాగి అని ఒక్కసారి అమర్ వెళ్ళి బాగిని కట్టి హక్ చేసుకుంటాడు. థ్యాంక్స్ సో మచ్ అని ఆకాష్ బతికించావు, వాడు పునర్జన్మ ఇచ్చావు, చాలా థ్యాంక్స్ బాగి అని చెప్పి అమర్ అదే పనిగా బాగిని పొగుడుతూ ఉంటాడు. ఇంకా బాగి అలాగే సంతోషంతో కలం నీళ్ళు తెచ్చుకుంటూ ఉంటుంది. నువ్వు లేకపోతే ఆకాష్ నేను కాపాడుకోలేకపోయేవాడిని అని బాధపడుతూ, ఇగో అసలు నేను ఆరోగ్య మాట తప్పేవాడిని కదా, ఆకాష్నే కదా నన్ను కూడా కాపాడే బాగి, చాలా థ్యాంక్స్ బాగి, థ్యాంక్ యూ అని చెప్పి అదే అమర్ అనగానే అది నా బాధ్యత, మీరు అక్కడికి ఇచ్చిన మాటే నా జీవితం కదా అని చెప్పి నేను ఉండగా నా పిల్లలకి ఏమి కానివ్వను అని చెప్పి బాగి అంటుంది. నా పిల్లలకి నా ప్రాణం అడ్డేసుకుని కాపాడుకుంటా అని చెప్పేసి బాగి అంటుంది. అవును సార్, మిస్సమ్ పిల్లలకి ఏ ఆపద రానివద్దు, ఏదైనా సార్ మిస్సమ్ దాటుకొని రావాలి అని చెప్పి రాతో చాలా సంతోషం చెప్తూ ఉంటాడు. ఇంకా అమ్మాయి ఇంకా చాలా సంతోషపడుతుంటాడు. తన కొడుకు ఏమని చెప్పి అనుకుంటూ అదే పని చూస్తూ ఉంటాడు. అక్కడ మనవరికి చాలా టెన్షన్ ఎక్కువైపోతుంది. ఇంకా అదే పనిగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. యాదం గమనిస్తుంది. ఆకాష్ బాబు హాస్పిటల్ నుండి వచ్చి వారం అయ్యింది. బాబు పూర్తి కోలుకొని ఎప్పట్లాగే సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నాడు కదా. అవును, ఆకాష్ హ్యాపీ, అమన్ హ్యాపీ, బాగి హ్యాపీ, ఆఖరి చివరికి రాతోడు కూడా హ్యాపీ, నేనే అని చెప్పేసి ఇంకా మనోహర్ చాలా ఆఫ్ట్ అవుతుంది. గో నీకే మనోహర్ బాగానే ఉన్నా కానీ యాదమ్మ కానీ తెలిసి అడుగుతున్నావేంటి, అమ్మని నొక్కు చేస్తుంది చెప్పేసి బాగి నేను మోసం చేసింది, హాస్పిటల్ వార్నింగ్ ఇచ్చింది, ఇప్పుడు నాతో మాట్లాడలేదు అని మనోహర్ కానీ నీతో ఎందుకు అని చెప్పి సైలెంట్ అయిందేమో అని యాదమ్మ అనగానే, ఇగో అసలు ఈ వారి నుండి రణవీర్ ఏవాడు నాకు అర్థం కావట్లేదు, అసలు ఎక్కడ అర్థం కావట్లా, మనోహర్ మాటకి ఎవరిని ఎందుకు డైరెక్ట్గా అమరేంద్ర నువ్వు అడగచ్చు కదా అని యాదమ్మ కానీ, నేను ఆ పని చేసిన అమరుకి నా మీద డౌట్ వచ్చేలాగా బాగా ప్రొపగండా చేస్తుంది అని మనోహరంగానే, అవును అసలు నీ టైము బాగాలేదు అని యాదమ్మంగానే అసలు ఆకాశం చావంచులో తీసుకెళ్ళి రణవీర్ని అసలు అమర్ అసలు తెలివి గొడవడే మన ఎక్కడ దాచాడు ఏం చేసాడు అర్థం కావట్లా అని మనోహరంగానే, ఒకవేళ పోలీసులు పట్టించాడేమో యాదమ్మంగానే అమరేం పోలీసులు పట్టి ఉంచడు, ఎందుకంటే ఈ పాటికి న్యూస్ బయటకు వచ్చేది కదా. మనోహరంగానే ఒకసారి రణవీర్ని ఇక పీకలా తాగించి సెక్రటరీస్ తీసుకెళ్ళి నువ్వు తెలిసిన ప్రయత్నం చేశాడు కదా అమరేంద్ర అని చెప్పి టైం గుచ్చాక మనం షాక్ అవుతుంది. ఒకవేళ అమరేంద్ర అదే పని చేస్తున్నాడేమో అని యాదమ్మంగానే మనం ఇంకా కనబడిపోతుంటుంది. అంటే రణవీర్ సీక్రెట్ ప్లేస్లో పెట్టేసి నీ గురించి ఇన్ఫర్మేషన్ లాగుతున్నాడేమో. యాదమ్మంగానే అది జరిగిందనుకో నా గురించి తెలిసిపోతుంది, అమర్ నన్ను చంపేస్తాడు, ఎలాగైనా అమర్ని డైవర్ట్ చేయాలి, అమర్ మళ్ళీ వేరే విషయాన్ని మళ్ళించాలి, అసలు అమర్కి నా విషయం తెలుసుకునే ఇంటెన్షన్ కూడా అసలు స్ట్రాంగ్గా ఉండకూడదు కానీ ఉండేలా చేస్తుంది కదా, ఏం చేయాలి ఎలాగైనా మార్చాలి అని చెప్పి అనుకుంటుంది. కానీ ఇగో పిల్ల పరీక్ష మళ్ళీ ఇచ్చామనుకో పరీక్షలు అనేవి పెద్ద విషయం ఏం కాదు కదా అని చెప్పి యాదమ్ అంటూ అనగానే అమరేంద్ర బుజ్జమ్మ తండ్రి చెప్తే అని మనం అనగానే దానివల్ల నీకేంటి ఒడిగైతే అని యాదమ్ అనగానే లేచంప అమరేంద్రని డైవర్ట్ చేయడం ఇదే పెద్ద గొప్ప విషయం, అమర్ని దేనైనా బరి సగం అబద్ధాన్ని మోసాన్ని అసలు భరించడు అని ఇది బుజ్జం తన కూతురు అని చెప్పి బాగి అమ్మతో అబద్ధం చెప్పింది కదా, బుజ్జం అమర్ కాళ్ళ ముందు పెంచుతూ మోసం చేస్తుంది కదా. ఇప్పుడు బుజ్జం తెలిసి బుజ్జం ద్వారా అమర్ నిజం చేసిందనుకో అమర్ బాగి మధ్య మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుంది, వాళ్ళ కాపుని తగలబోతుంది కదా, అప్పుడు అమర్ మైండ్ డైవర్ట్ అవుతుంది కదా అని మనం ప్లాన్ వేస్తూ